ఈ శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి ఈ మహిమ సువార్త సభలలో, సంగీత ఉత్సవాలలో ప్రపంచంలోనికి గొప్పదైనటువంటి మందిరములో నిలబడగల ఏ యోగ్యత లేని నాకు యోగ్యత కలిగించిన త్రియేక దేవుని స్తుతిస్తూ, అష్టకలిత బ్రహ్మచారి స్త్రీని ముట్టని గోటితో తన శరీరాన్ని గోకకుండా బ్రతికినటువంటి మా అందరికి మాదిరి కలిగిన తండ్రి గారిని బట్టి, శ్రీ ముంగమూరు దేవదాసయ్య గారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ, మా నాయకులు మమ్మల్ని ఆత్మీయంగా పెంచుతూ నడిపిస్తూ ఈ విలువైన ఘనమైన సమయాన్ని నాకు అందించిన ప్రియులు అయ్యగారిని బట్టి ప్రభును స్తుతిస్తూ నా హృదయపూర్వక వందన మరణాతులు. అయ్యగారికి, అమ్మగారికి, కుటుంబాంతరికి మరణాత అయ్యగారికి మరణాత, నా తోటి యాజకులకు మరణాత, మీ అందరికీ మరణాత. మరణాత. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను. ప్రియులారా, పునరుద్ధాన కాలంలో ఉన్నాము గనుక ఒక చిన్ని వాక్య భాగాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వాక్యాన్ని చదువుకుందాం. 55వ వాక్యాన్ని చదువుకుందాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? దయగలిగిన తండ్రి, ఇది నా దాసును మరుగు చేసి మీరే బయలుపడి ఈ మహిమ సువార్తల మహాసభలలో నీ వాక్యాన్ని అందించుట కొరకు నిలబడి ఉన్న నన్ను మరుగు చేయండి. నోటికి నోరుకు బోరక బోరగా మీరుండి మీరే బయలుపడి మాటలాడుమని మా మంచి బాధకుడై ఉన్న యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు కృప చేరుకూడి వచ్చిన మెన్నరకు పునరుద్ధాన భాగ్యము మెండుగా ప్రభు అనుగ్రహించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, గతించినటువంటి కాలములో మనము పునరుద్ధాన పండుగను మనము జరిగించుకొని ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితమును గూర్చి పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గూర్చి, శిలువ మరణమును గూర్చి, పునరుద్ధానమును గూర్చి, ఆరోహణమును గూర్చి, ఆయన రెండవ రాకడను గూర్చి ఎన్నో సంగతులు ముందుగానే ప్రవక్తలు ప్రవచించినటువంటి విధానం మనం చూస్తాం. క్రీస్తు జన్మ, క్రీస్తు చరిత్ర అనుకోకుండా జరిగింది కాదు. మనం గతించిన కాలములో నేర్చుకున్నాము 40 దినాలు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన కొరకు చనిపోయారని కొరింథీ పత్రికలు మనం చదువుకున్న పత్రికలను మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో అనేక విషయాలు 740 సంవత్సరాలకి ప్రభు పుడతారనగా యెషయా గ్రంథము 9:6లో యాలయానగా మనకు శిశువు పుట్టినని చెప్పి ప్రవచనాన్ని మనం చూస్తాం. 510 సంవత్సరాలకు ప్రభు ఈ లోకంలో పుడతారనగా మీకా ప్రవక్త అంటున్నారు బెత్లెహేము ఎఫ్రాతా అని 5:2లో ప్రవచించారు. ఇలా మనము యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గూర్చి, జీవితాన్ని గూర్చి ఎన్నో విషయాలు మనం చూస్తాం. అలాగే పునరుద్ధానాన్ని గూర్చి కూడా అనేక మంది ప్రవక్తలు ప్రవచించినట్టు దేవుని యొక్క వాక్య గ్రంథములు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆ కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి లేఖలో ఈ 15వ అధ్యాయంలో చాలా విషయాలు తెలియచేస్తూ మరి 55వ వచనములో అంటున్న మాట, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ప్రభునందు ప్రియులారా, మరి కొద్ది సమయం మాకు ఇవ్వబడిన సమయంలో కొద్ది విషయాలు ఒక 7 మాటలు చెప్పాలని ఆశిస్తున్నాను. సమయాన్ని బట్టి తప్పకుండా త్వరగా మాట్లాడడానికి నేను మరి ముందుకు వెళతాను. ఈ విషయాన్ని గురించి మనము ప్రవచనము కూడా చూడగలిగితే మరి హోషేయ గ్రంథములో కూడా మనము ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. హోషేయ గ్రంథము మీరు ఆలోచన చేయగలిగితే 13వ అధ్యాయము 14వ వాక్యములో, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వాక్యములో అక్కడ ఒక చక్కటి ప్రవచనాన్ని మనం చూస్తాం. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ప్రవక్త ప్రవచించిన ప్రవచనం మనం చూస్తున్నాం. మరణము చాలా బలమైనది. పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 6వ వాక్యములో మనం చూడగలిగితే
అక్కడ సొలొమోను మహాజ్ఞాని అంటూ ఉంటారు, పరమగీతం గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనములో, ప్రేమ మరణమంతా బలమైనది, మరణము చాలా బలమైనది. అయితే అట్టి బలమైనటువంటి మరణాన్ని సహితం ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి చంపి తిరిగి లేచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ లోకములో ప్రతి సమాధి కూడా మూయబడినటువంటి సందర్భం మనం చూస్తాం. ఒక యేసుక్రీస్తు వారు యొక్క సమాధి మాత్రమే తెరవబడి ఉండుట. నేను 2016 సంవత్సరంలో యెరూషలేం ప్రాంతానికి వెళ్ళాను. ఆ సమాధిలోనికి వెళ్ళి చూశాను. నేను ఒక సజీవ సాక్ష్యాన్ని. అక్కడ ఒక మాట, ఆయన ఇక్కడ లేడు అని ఒక చక్కటి మాట ఉంటుంది. ఆ భాగ్యాన్ని ప్రభు నాకు 2016లో అనుగ్రహిస్తే నేను ఆ ప్రాంతానికి వెళ్ళి చూసి వచ్చాను. నేను కూడా ఒక సజీవ సాక్ష్యాన్ని. యేసుక్రీస్తు వారి సమాధి తెరవబడి ఉంది. అంటే మరణం ఎంత బలమైనది అంటే ఇక్కడ అంటున్నారు, ప్రేమ మరణం అంత బలమైనది. మరణానికి బలం ఉంది. అయితే ఆ మరణం బలమేంటో మనం కొరింథీ పత్రికలో చదువుకున్నాం. ప్రియులారా, మనం ఆలోచన చేయగలిగితే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడనేటువంటి మాటను ఒక చిన్న వివరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ లోకములో మనము చాలా లోహాలు చూస్తాం. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, చాలా లోహాలు చూస్తాం. లోహాలలో బలమైనది ఇనుము మనం చూస్తాం. ఇనుము చాలా బలమైనది. అయితే ప్రియులారా, ఆ ఇనుము అనేటువంటి బలమైనటువంటి లోహము కంటే మనము గనక లోకములో చూడగలిగితే నిప్పు బలమైనది. ఎందుకు నిప్పు బలమైనది అంటే ఆ ఇనుమును సహితం కరిగించగల శక్తి నిప్పుకుంది. కనుక ఇనుము కంటే నిప్పు బలమైనది, నిప్పు కంటే నీరు బలమైనది. కారణం, ఆ నిప్పును సహితం ఆర్పగల శక్తి మరి గమనించండి నీటికుంది. నీటి కంటే మనము గమనించగలిగితే మానవుడు బలమైన వాడు. ఎందుకు అనంటే ఆ నిప్పును ఆర్పగల శక్తి కలిగినటువంటి ఆ నీటిని మానవుడు తాగి జీర్ణించుకోగలుగుతున్నాడు. మానవుడు బలమైన వాడు. ఈ మానవుని కంటే చాలా వివరం ఉంది, కానీ సమయాన్ని బట్టి మరణము బలమైనది, మరణము బలమైనది. అందుకే మరి ఇక్కడ అంటున్నాడు, మరి నేను చెప్పే ఒక 7 మాటల్లో మొదటి మాట విరచుట. విరచుట విరచుట అనగా ఏం విరిచాడు ప్రభు అంటే మరణపు ముళ్ళును విరిచాడు. ఆలోచన చేయండి. మొదటి మాట చెప్పండి అమ్మా, మొదటి మాట ఏంటి? విరచుట. విరచుట అనగా ఏం విరిచారు ప్రభు అంటే, ఏమండి, మరణపు ముళ్ళును విరిచారు. మరణము చాలా బలమైనది. మనం ఆలోచన చేయండి. అటువంటి మరణపు ముళ్ళును విరిచి ఈవేళ ప్రభువైన క్రీస్తు వారు మనకు నిత్య జీవాన్ని ఇచ్చారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడని వాక్యం చెప్తుంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందుతాడు. బలమైనటువంటి మరణపు ముళ్ళును ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో విరగగొట్టారు. గనుక బలమైనటువంటి మరణపు ముళ్ళును విరగగొట్టి మానవులమేమో అనుకు ఆయన చక్కగా నిత్య జీవాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. మనము పునరుద్ధాన కాలములో పాడుకున్న ఒక చక్కటి పాట, లేచినాడురా సమాధి గెలచినాడు అనేటువంటి మాటలు మనం ఒక చక్కటి పాటను మనము గతించినటువంటి కాలంలో పాడుకున్నాం. ఆ పాటలో ఒక శరణం ఉంటుంది. ఏమండి, ఏమనంటే, పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు, పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు, నరక బాధ లేదు మనకు, నరక బాధ లేదు మనకు, మరువకండి యేసు ప్రభుని, మరువకండి యేసు ప్రభుని, లేచినాడురా సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పాటలో భక్తులు అంటున్నారు, పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు. ప్రియులారా, నిజమా? మరణ భయం లేదా? లేదు. అయితే ఒక చిన్న మాట, చాలా సందర్భాల్లో
మరి ఆత్మీయ తండ్రి గారు ఈ ప్రాంతాన్ని గురించి చెప్తారు చక్కగా. మీ అందరి గురించి మాకు తెలుసు. మా ప్రాంతంలో ఒక చక్కటి అలవాటు ఏంటంటే, ఏదైనా ఒక గృహం కట్టుకుంటున్నారు అనుకోండి, ఆ గృహం కట్టుకున్న వారి ఇంట్లో ఏదైనా ఒక మరణ వార్త వినబడితే ఆ మరణ వార్తను బట్టి వారు ఏం చేయరంటే, ఆ ప్రదేశానికి వారు పరామర్శించడానికి ఏం చేయరు, వెళ్ళరు. ఏమండి, లేదు భార్య గనక మరి ప్రెగ్నెన్సీ అయి నీళ్లు పోసుకుని వార్త వినితే ఎవరైనా ఒక వార్త చనిపోయారంటే వెళ్ళరు. కారణం మరణ భయము, మరణ భయం. అటువంటి మరణ భయము లేదు మనకని చెప్తున్నారు ప్రభు. యేసుక్రీస్తు శిలువ రక్తములో కడగబడిన మనం గమనించగలిగితే వీటికి వెరవలసిన, మనం భయపడవలసిన అవసరం లేదు మనకి. ఎందుకంటే భక్తుడు అంటున్నాడు, పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు అంటూ ఆయన ఉన్నాడు. మరి మరణ బంధాలను ఆపలేకపోయాయి. కనుక ప్రియులారా, మొదటి మాట విరచుట. విరచుట అనగా యేసు క్రీస్తు శిలువలో మరణపు ముళ్ళును విరిచారు. మరణమునకు ఇప్పుడు ఏమీ లేదు, భయం. మనం భయపడవలసిన అవసరత లేదు. కారణం మరణానికి ఏం బలము, మరణానికి బలము లేదు. కనుక ఆలోచన చేయండి, బలము లేనటువంటి మరణానికి మనం భయపడవలసిన అవసరత లేదు. ఎందుకంటే యేసుక్రీస్తునందు శిలువలో మరి కడగబడినటువంటి రక్తములో కడగబడిన మనము ఆ మరణ భయము విడిచిపెట్టవలసిన వారము. రెండవదిగా మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథములో మీరు ఆలోచన చేయగలిగితే యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనం, ఆమె ఈ మాటలు చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. రెండవ మాట నిలచుట. నిలచుట. మొదటి మాట చెప్పండి, విరచుట. రెండో మాట నిలచుట. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిలక మరి మగ్దలేని మరి వెనక నిలబడ్డారని వాక్యం చెప్తుంది. మీరు ఆలోచన చేయగలిగితే ఏమండి, ప్రభు నిలిచి ఉన్నారు. కనుక మనము హృదయమనడి తలుపనే పాటలో ఎంతసేపు నిలబెట్టి ఏడిపిస్తారు. యేసుక్రీస్తు గొప్పతనము తేలిక చాలా మంది ఇంకా బయట నిలబెట్టారు. ఈ మహిమ సువార్త సభలలో లోరికి ఆహ్వానించవలసిన వారం అయి ఉన్నాం. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మరి గమనించండి, ఈ మాటలు చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచుండుట చూచెను. ఏమండి, మగ్దలేని మరియ వెనకాల ఎవరున్నారంటండి? యేసుక్రీస్తు వారు ఉన్నారు. చాలా సందర్భాల్లో మనకి లోకంలో ఒక మాట వినబడుతుంది. మాకు సంఘాల్లో ఉన్నవారు చాలా మంది అంటూ ఉంటారు అప్పుడప్పుడు, అయ్యగారు మాకు వెనకాల ఎవరు లేరండి, నాకంటూ ఎవరు లేరు అని అంటుంటే, ప్రియులారి రోజు వాక్యం మనల్ని ఆదరిస్తుంది. యేసు మగ్దలేని మరియ వెనక నిలిచి ఉన్నాడు. నిలిచి ఉన్నాడు. నా వెనక ఎవరు లేరనడానికి అవకాశం లేదు. ఒక సత్యాన్ని మీకు గమనించండి. మగ్దలేని మరియ సమాధిలోనికి వెళ్ళింది, దూతలతో మాట్లాడుతుంది. దూతలతో అక్కడ దూత ఆయన ఇక్కడ లేడని చెప్తున్నప్పుడు, ఆ దూతతో మాట్లాడుతున్నప్పుడు వెనక తట్టు తిరగవలసిన పనేంటి? వెనక తట్టు తిరగవలసిన పనేంటి అంటే, ఇక్కడ గమనించగలిగితే ఆ దూతలు మగ్దలేని మరియ వెనక ఉన్న ప్రభువును చూసంట నమస్కారం చేశారంట. ఆ నమస్కారం చేయడం బట్టి ఎవరాని వెనక్కి తిరిగిందంట ఈ యొక్క మగ్దలేని మరియ. చూడండి, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని కాదని వెనక ఎవరిని వచ్చి మరణ చెప్పి ఏదైనా సైగ చేస్తే వారితో మాట్లాడుతున్నప్పుడు మీరేం చేస్తారు? ఎవరు వచ్చారా అని వెనక్కి. అలాగే ఈ సమాధిలోనికి వంగి అక్కడ ఉన్న దూతలతో మాట్లాడుతున్నటువంటి మగ్దలేని మరియ వెనక్కి చూడవలసిన పని ఏంటంటే, ఎదర ఉన్న దూతలకు ప్రభు కనబడుతున్నారు. ఆ దూతలు ప్రభుకు నమస్కారం చేస్తుంటే ఈ మగ్దలేని మరియ వెనక్కి తిరిగంట ప్రభును చూచింది. కనుక రెండవదిగా నిలచుట. యేసుక్రీస్తు వారు మగ్దలేని మరియ వెనకాల నిలిచి ఉన్నారని వాక్యం చెప్తుంది. కనుక ప్రియులారా, నా వెనక ఎవరు లేరు అనడానికి అవకాశం లేదు. ప్రభు ఎప్పుడు మనతోనే ఉంటారు. దైవజనుడు పాడుకుంటూ చక్కటి మాట అంటారు, ప్రభువును దూతలను పరిశుద్ధులను విభవముగా మన మధ్య వెలుగుచు మసలుచుందురు. మాతో ఎవరు లేరనడానికి అవకాశం లేదు. ప్రభు ఉన్నారు, దూతలున్నారు, పరిశుద్ధులు ఉన్నారు. ప్రియులరా, ఈ పునరుద్ధాన కాలంలో నాతో ఎవరు లేరు, నేను ఒంటరి దాన్ని అని అనుకుంటే ప్రభు మాట్లాడుతున్న మాట, నేను నీతో ఉన్నానని చెప్తున్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని చెప్తున్నారు ప్రభు. కనుక మీరు ఆలోచన చేయండి. దైవజనుడు పాడినట్లుగా ప్రభు ఉన్నారు, దూతలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. కనుక మనము భయపడవలసిన అవసరం లేదు. ప్రియులరా, మనకు బిడ్డ సమయాన్ని బట్టి నేను త్వరగా వెళుతున్నాను. మరి మూడవదిగా మీరు ఆలోచన చేయగలిగితే లూకాసు వార్త 24వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము
15వ వచనం చదువుకుందాం. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ప్రియులారా, మూడవదిగా మనం చూడగలిగితే నడచుట. నడచుట మొదటి మాట చెప్పండి. విరచుట. ఏం విరిచాడు? మరణపు ముళ్ళును విరిచాడు. మరణ భయం లేకుండా చేశారు. రెండవది నిలచాడు. మన ప్రభు మనతో ఉన్నారు, కృపాక్షేమముల వెంట వచ్చునట్టుగా మగ్దలేని మరియ వెనకాల ప్రభు నిలుచున్నారు. మూడవది నడచుట. ప్రియులారా, ఆయన నిలవడమే కాదు కానీ ఆయన నడిచే దేవుడు. నడిచే దేవుడే కాదు, నడిపిస్తాడు మన ప్రభు. మన ప్రభు మనం నడిపిస్తాడు. మనం గమనించగలిగితే ఇశ్రాయేలు ప్రయాణములలో మరి ప్రభు ఎంతకాలం ఇశ్రాయేలు నడిపించారు? 40 సంవత్సరాలు. ఎంతకాలం అండి? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించారు. ఇశ్రాయేలు ప్రయాణములో సముద్రము మధ్య, ఎడారుల మధ్య, కొండల మధ్య అనేక సందర్భాల్లో వారిని నడిపించినటువంటి ప్రభువును మనం చూస్తూ ఉంటాం. అయితే మరి ప్రభు నడిస్తే ఎలా ఉంటుందనంటే, ఇశ్రాయేలును గురించి ఒక మాట ఏముంటుందనంటే, వారు 40 సంవత్సరాలు నడిచినానంటండి. వారి బట్టలు ఏం చేయలేదు, పాతగిలలేదు. వారి కాళ్ళు ఏం చేయలేదు, వాపులు రాలేదు. వాస్తవానికి మరి కొద్దిసేపు నడిస్తేనే మనకేం చేస్తుంది, వాపు వస్తుంది కాళ్ళు. ఎవరు నిజంగా వారు నడిచారంటారా? నడిచారంటారా? నా ప్రభు నడిపిస్తే అలా ఉంటుంది. ప్రభు నడిపిస్తే అలా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలైన వారిని ప్రభు నడిపించారు కనుకనే వారి బట్టలు పాతగిలలేదు. అయితే ఒక మాట, వారు నేరుగా నడవలేదు, మజిలీలు వేసుకుంటూ. అందుకే వారి కాళ్ళకు వాపు రాలేదు, వారి చెప్పులు తెగలేదు, వారి బట్టలు పాతగిలేదని వాక్యం చెప్తుంది. కనుక ఇక్కడ మనం గమనించగలిగితే, ఇక్కడ ఎమ్మాయి వెళుతున్నటువంటి శిష్యులతో కూడా ప్రభు మాటలో మాట కలిపి, నడకలో నడక కలిపి వారితో నడిచినట్టుగా మనం దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. కనుక మనం గమనించగలిగితే పునరుద్ధానం ద్వారా ప్రభు మనతో నడుస్తారు. ఆయన సజీవుడిని చెప్పడం కొరకు వారితో కలిపి మాట్లాడుతూ, మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారని వారితో నడిచి వెళ్ళినట్లుగా, ఎప్పుడైతే అక్కడ వారు భోజనానికి రొట్టె విరిచారో మరి అక్కడ వారిని గుర్తుపట్టినట్టుగా వాక్యం చెప్తుంది. కనుక ప్రియులారా, మనము గమనించగలిగితే మరొక మాటను కూడా జ్ఞాపకం చేస్తాను. ఏవండి, మరొక మాట, మొదటిగా విరచుట, రెండవదిగా నిలచుట, మూడవది నడచుట. ఏవండి, నాలుగవదిగా మీరు చూడగలిగితే మరొక వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 31వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 31వ వాక్యమును ఒకసారి చదువుకుందాం. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ప్రియులారా, చెప్పండి, మరొక మాట ఇక్కడ కనబడుతుంది. ఏం జరిగింది ఇక్కడ? తెరచుట. ఎవడు మరొక అంశం ఏంటి? తెరచుట. దేవుని వాక్యం చెప్తుంది, పునరుద్ధానమైనటువంటి ప్రభువు ఏవండి మరి వారి కన్నులు తెరిచాడు. మరి పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట, ఈ లోక సంబంధమైనటువంటి దేవత మనోనేత్రములకు ఏం చేసిందంట? గ్రుడ్డితనమును కలుగజేసింది. ఈవేళ సత్యాన్ని గమనించలేనటువంటి, సత్యాన్ని గుర్తించలేనటువంటి, సత్యాన్ని వెంబడించలేని పరిస్థితి కారణం ఏంటంటే, ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, గ్రుడ్డితనము కలుగజేసింది. కనుక ప్రభు వారి కన్నులు ఏం చేశారంట? తెరిచారు. ఈవేళ మనము కూడా మన మనోనేత్రములు తెరిచి ప్రభువును మనం ఏం చేయాలంటే చూడవలసిన వారమై ఉన్నాం. అందుకే ఇక్కడ మీరు గమనించగలిగితే పరిశుద్ధ గ్రంథం అనేక విషయాలు మనం చూస్తాం. ఎవడి పాత నిబంధనలో బిలాము కన్నులు దేవుడు తెరిచాడు. అంతేకాకుండా అపోస్తుల కార్యగ్రంథములో సౌలు కన్నులు దేవుడు తెరిచాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో శిష్యుల కన్నులు దేవుడు తెరిచాడు. ఈవేళ మహిమ సువార్త సభలలో ఎన్నో దర్శనాలు మీరు చూస్తున్నారు. కన్నులు తెరవబడి, ఏవండి, కన్నులు తెరిచిన వాని దేవోక్తని సంఖ్యాకాండ గ్రంథమును మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మహోన్నతిని విద్య వస్త్రములో ఆ మహోన్నతిని విద్య చూడాలంటే మనము తెరవబడాలి, మన మనస్సును తెరవబడాలి. అందుకే దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఏమంటే ఇక్కడ ఆ శిష్యుల కన్నులు ప్రభు ఏం చేశారంట? తెరిచారు. అంతేకాకుండా మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 5వదిగా మీరు చూడగలిగితే, నాకు ఇవ్వబడ్డ సమయాన్ని బట్టి త్వరగా వెళ్తున్నానండి. మరి అందును బట్టి మరి మీరందరూ ఈ వాక్యాలు ఎరిగిన వారు కనుక మరి ధ్యానం చేయడానికి సమయం లేదు కనుక కొద్ది మాటలు. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వాక్యము. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు
అని ఆమెను అడుగుగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయన మోసుకుని పోయినలా ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ప్రియులారా, మరొక మాట మనం చూడగలిగితే ఇక్కడ ఏమండి, తుడుచుట. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించండి, మగ్దలేని మరియ కన్నీరు ప్రభు ఏం చేస్తారు? తుడిచారు. మగ్దలేని మరియ కన్నీరు దేవుడు తుడిచాడు. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ప్రియులారా, నేటి దినమందు మరి గమనించండి, ప్రార్థన చాలా శక్తివంతమైంది. ప్రార్థన కంటే కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైంది. ఆమె ఏడుస్తుంది, ప్రభు మీద ప్రేమను బట్టి ఆమె కన్నీరు కారుస్తుంటే ప్రభు అంటున్నారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ప్రభును గుర్తుపట్టింది. ప్రభు ఆమె కనులు ఏం చేస్తారంట? తెరిచినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. కనుక ప్రియులారా, ఆయన పాదాల చెంతకు వచ్చి కన్నీరు కార్చి మనం పాడుకున్నటువంటి పాటల్లో ప్రసవ వేదన ప్రార్థన చేసే వాలిమ్ము తండ్రి, బైబిల్ మిషన్లో ఈ క్రమము ప్రసవ వేదన ప్రార్థనని కొన్ని గంటలు ప్రార్థన చేసే క్రమము మరి ఉండేది. కనుక ప్రియులారా, ఆలోచన చేయండి, ప్రసవ వేదన, ప్రసవించే స్త్రీ ఎంత వేదన పడుతుందో అట్టి వేదనతో ప్రార్థన చేసినప్పుడు గడ్డు సమస్యనా తీరిపోయేది. కనుక మనము కూడా మరి గమనించండి, ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే కన్నీటి ప్రార్థన చేయాలి. ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చిన్న ఉపమానాన్ని దేవుని వాక్యానికి పోల్చి మీకు జ్ఞాపకం చేస్తాను. మరి ఇలాగే వేసవకాలం మరి ఒక ఊర్లో చెరువు ఉందంట. ఆ చెరువులో నీరు ఇంకిపోతుందంట. నీరు ఇంకిపోతున్న సందర్భంలో 2 చేపలు ఆ చెరువులో ఉన్నాయి. ఆ చేపలు మాట్లాడుకుంటున్నాయి. ఏమండి, అందులో ఒక చేప మగ చేప అంట, ఓ చేప ఆడ చేప అంట. అయితే ఈ కాస్త ఆడచేపకు భక్తి ఎక్కువ అంట. సాధారణంగా మనం చూస్తాం కదా. ఏమండి, అయితే వీరిద్దరూ కలిపి ఆ చెరువులో ఉంటున్నప్పుడు ఆడచేప ప్రార్థన చేస్తుందంట, ప్రభా నీళ్ళు ఎండిపోతున్నాయి, మేము చనిపోతాం, ప్రభా మమ్మల్ని రక్షించు, ప్రభా మమ్మల్ని రక్షించని కేకలు వేస్తుంటే ఈ మగ చేప అంటుందంట, ఊరుకో, ఏమన్నా ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి ఏమైనా వర్షాలు పడిపోతాయా, చెరువులు నిండిపోతాయా, ఈ వాతావరణాన్ని బట్టి ఎలా కుదురుతుంది, కాదు కదా అని మగ చేప అంటుంటే, అలాగనొద్దయ్యా, లేదు అని చెప్పి ప్రార్థన చేస్తుందట. ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో ఈ లోపల ఒక జాలరి గమనించండి వలట్టుకుని వచ్చాడంట. ఆ దారంట వలట్టుకుని వచ్చి చూసి, ఆహా బాగుంది, చెరువులో నీళ్లు తక్కువ ఉన్నాయి, ఈ నీటిలో గనక వలేస్తే దొరుకుతాయని గమనించండి వలేసాడు. 2 చేపలు పట్టుకున్నాడు. ఈ మగ చేప అంటుందంట, ఊరుక, నువ్వు ప్రార్థన చేసి ముగించావో లేదో ఆటోమేటిక్గా వచ్చేసాడు ఎవరో, నీ ప్రార్థన అంత గొప్ప ప్రార్థన, జాలరు వచ్చేసాడు పట్టుకెళ్తానికి అందంట. ఈ బొట్లో వేసుకుని వెళుతున్నాడంట. ఇవి వెళుతుంటే ఆ బొట్లో ఉండి కూడా ప్రార్థన చేస్తుందంట, ప్రభువా రక్షించు నాయనా, కార్యం చేయనని చెప్పి ఆడచేప. ఈ మగ చేప అంటదంట, ఊరుకో, ఇదిగో బొట్లోకి వచ్చేసాం, మరి కాసేపులోకి ఏం చేస్తాం, బొట్లో నుంచి తట్లోకి వెళ్ళిపోతాం, లేదా దాకలోకి వెళ్ళిపోతాం, ఇంకా ఈ ప్రార్థనకు ఉపయోగం లేదు. ఈయన తీసుకెళ్ళి గమనించండి, మార్కెట్లో అమ్మేహాడంట. ఈ లోపల కారు వచ్చి 2 చేపలు కొనుక్కున్నాడు, డిక్కీలో వేసుకుని వెళ్ళిపోతున్నాడంట. అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా కార్యం చేయనాయనని. ఆ సమయంలో గమనించండి, ఆడ చేప అంటుందంట, అలాగనొద్దయ్యా, నువ్వు అలాగనొద్దు, ఎందుకనంటే మరి గమనించండి, ఆ డిక్కీలో వేసారేమో వేడికంట, ఇక్కడే ఫ్రై అయిపోయేలా ఉన్నాం మనం, దాకులకు వెళ్ళక్కర్లేకుండా భయపడుతుంటే, లేదు షడ్రకు మేషకు అబెద్నెగోల్ని అగ్నిలో వేసినప్పుడు ఆ దేవుడు కాపాడలేదా, మనల్ని కూడా కాపాడతాడు, అలాగనొద్దయ్యా అందంట. ఏమండి, సరే వెళ్ళాడు. గమనించండి, తీసుకెళ్లి ఇంట్లో ఇల్లాలకి ఇచ్చాడు. అమ్మాయి ఇదిగో చేపలు తీసుకొచ్చాను, చేపల కూర ఉండనంటే గమనంగా ఆ చేపలు తీసుకొచ్చి చక్కగా అక్కడ పెట్టింది. మరి మా ప్రాంతంలో ఆ జిగురు పోద్దని అది బూడిదేసి చేపలు చేస్తారు. ఆ ఇల్లాలు వచ్చి గుప్పుడు బూడి తీసుకుని ఆ చేపల మీద కొట్టిందంట. చేపల మీద కొట్టినప్పుడు కూడా బూడిదలో ఉండి ఆడచేప అంటుందంట, ప్రభువా ఏదో విధంగా రక్షించిన ఆయన అంటుందంట. ఇంకా ఎందుకు, మొక్క మీదకి ఏమొచ్చేసింది, బూడిద వచ్చేసింది. తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. ఏమండి, అయితే కాదంటే గమనించండి, ఆ ఇల్లాలంట కత్తిపేట పట్టుకొచ్చిందంట. కత్తిపేట పట్టుకొచ్చి చేపను పట్టుకుని కత్తిపేటను స్టార్ట్ చేస్తుంది. ఈ లోపల కూడా అంటుందంట, ప్రభువా అంటున్నాడు. అక్కడ బూడిద కాడ ఆడచేపందంట, యోబు బూడిదలో కూర్చుని ప్రార్థన చేస్తే యోబును బతికించలేదా ఆయన, మనల్ని బతికిస్తాడని చెప్పిందంట. మరి ఇక్కడేమో గమనించండి, ఆ కత్తిపేట పెట్టేస్తుంటే అక్కడ కూడా ప్రార్థన చేస్తుంది, ప్రభువా రక్షించని. ఆ టైంలో మగ చేప అంటుందంట, ఊరిక ఇంకా కత్తిపేట ఎక్కడ ఉంది, గొంతుకి మీద ఉంది,
కాసేపట్లో వెళ్ళిపోతాం మనం దాకలో కంటే. లేదు లేదయ్యా, లేదు లేదు, అబ్రహాము యొక్క కుమారుడు మోరియా దేశంలో ఆ పర్వతం మీద, ఆ యొక్క కొండ మీద గమనించండి, కత్తెత్తినప్పుడు కూడా అబ్రహాము కుమారుడిని ఇస్సాకుని నా ప్రభు రక్షించలేదా? లేదు లేదు, అలాగే అనొద్దయ్యా అని చెప్పందంట. అంటే ప్రియులారా, చాలా విషయాలు ఉన్నాయి, సమయాన్ని బట్టి మధ్యలో నేను వాక్యానికి పోల్చి చెప్పలేకపోయాను. కానీ అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఈ కన్నీటి ప్రార్థన కత్తి ఎక్కడుంది? గొంతుకు మీద ఉంది. ఆ టైంలో కూడా ఆడచేప ఏం చేయట్లేదు, ప్రార్థన మానట్లేదు. ఈ లోపల నుంచా ఇంట్లో కరెంట్ ఆగిపోయిందంట. ఇల్లాలు సీరియల్ చూస్తూ కరెంట్ ఆగిపోయింది, వచ్చిందంట చేపలు చేద్దామని. కరెంట్ వచ్చింది, సీరియల్ స్టార్ట్ అయిందంట. సీరియల్ స్టార్ట్ అయ్యేటప్పటికి గబుక్కుని అనుకుందంట, ఈ చేప ఇయ్యాలి కాకపోతే రేపు కాసేపు నాకు చేసుకోవచ్చు, ఇప్పుడు ఈ సీరియల్ పోతే కనుక రాదు అని చెప్పంట. చేప నాకు వదిలేసి అక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది. మీరు సీరియల్ చూడరు కనుక మీ నోటంట మాట వత్తట్లేదు. అమ్మా మంచివారు మీరు. అయితే ప్రియులారా, కొంతమంది బంగారు తల్లులు సీరియల్ చూస్తూ కుక్కర్ ఎన్ని విజిలేసిందో అర్థం కాదు. ఏమండి, పప్పు మాడిపోతున్నా, పాలు గారిపోతున్నా కొందరికి ఏం చేయదు అర్థం కాదు. దేవుని కృపచేత ఈ చేప చేసిన ప్రార్థనకి మెల్లిగా చినుకులు స్టార్ట్ అయినాయి అంట. చినుకులు స్టార్ట్ అయ్యి చినుకు జోరువారం అయింది. ఈ చేప అంట రోడ్డు మీద నుంచి కొట్టుకెళ్ళి డ్రైన్లో పడింది, డ్రైన్లోంచి వెళ్ళి చెరువులో పడింది. ఏవండి, అప్పుడు అంటుందంట, ఏవండి మగ చేప, నీ కన్నీటి ప్రార్థన నిన్ను కాదు నన్ను కూడా రక్షించింది. ఈ ఉపమానాన్ని మీకు ఎందుకు చెప్పారంటే, ప్రార్థన మన పరిస్థితులు ఏం చేస్తుంది, మారుస్తుంది. గొంతు మీదకి కత్తి వచ్చినప్పుడు కూడా చేప ఏం చేయలేదు, ప్రార్థన మానలేదు. మనం ఏం చేస్తాం, ఎండ ఎక్కువ ఉంటే ప్రార్థన మానేస్తాం, వర్షం ఎక్కువ ఉంటే మా బంధువులు వస్తే మానేస్తాం. నేనేదో చెప్తాను, మా సంఘాలు బంధువులు వచ్చిన గుడులు తీసుకొచ్చేది 2 మాటలు వింటారు కదంటే, గమనించండి, ఎవరో ఒకరిద్దరు చేస్తారు. కనుక ప్రియులారా, ఇక్కడ కన్నీటి ప్రార్థన వారి కన్నులు, ఏమండి కన్నిటిని చేంజ్ చేసి కన్నీరు తుడిచింది. కనుక ప్రియులారు, మీరు ఆలోచన చేయగలిగితే మరి 6వదిగా మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము, 9వ వచనం చదువుకుందాం. నాకు ఇవ్వబడ్డ సమయం అయిపోయింది కనుక ఈ మాటలు 2 జ్ఞాపకం చేసి ముగిస్తాను. 21వ అధ్యాయము 9వ వచనం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలు, రొట్టె కనబడెను. ప్రియులారా, ఇక్కడ ఒక మాట మీరు గమనించండి. దరికి రాగానే ఆయన తన శిష్యులను చేర్చుకున్నాడు. దరికి రాగానే చేర్చుకున్నాడు. 6వదిగా చేర్చుట. ఎవరిని తుడిచిన ఆయన ఏం చేసంట, చేర్చుకున్నాడు. భలే చెప్తారండి పాస్టర్ గారు మీరు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడో కదా వారి శిష్యులను చేర్చుకున్నాడు, ఇప్పుడు చేర్చుకోవడం ఏంటంటారేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇదివరకు వారు చేపలు పడుతున్నప్పుడు వారితో ఒక మాట అన్నాడు, అయ్యా మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను రండి అన్నాడు. మరి వేళ వారు ఏం చేస్తున్నారు, చేపలు పడుతున్నారు. పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టబోతును. మీరు పైన మీరు చూడగలండి, చూస్తే మీకు వాక్యం మీకు కనబడుతుంటుంది. ఒక మాట ఏమనంటే ప్రియులారా, ఏవండి ఎంతమంది వెళ్ళారు చేపలు పట్టడానికి? పేతురు అంటాడంట, నేను చేపలు పట్టబోతును అంటున్నాడు. 21 ప్రారంభంలో ఒకసారి చూస్తారా? అడు తరువాత యేసు తిబెరియు సముద్ర తీరమైన శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకును. ఆయన తను ప్రత్యక్షపరుచుకుని విధమేదనగా సీమోను పేతురును, దిదుమనబడిన తోమాయు, గలిలయలోని కానా ఊరివాడు నతనయేలును, జబదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండురి. ఎంతమంది అండి? లెక్క పెట్టారు ఎంతమంది? లెక్క పెట్టలేదా అమ్మా? మరలా చదువుతాను చూడండి. సీమోను పేతురును, దిదుమనబడిన తోమాయు, గలిలయలోని కానా ఊరివాడు నతనయేలును, జబదయి కుమారులను ఆయన శిష్యులు మరి 2. ఎంతమంది అమ్మా? అమ్మ వినబట్టలేదు. మీరు వేలు చూపించండి. 5గురా? ఇంటికి వెళ్ళి చూడండి. 7 జబదయి కుమారులు. ఎంతమంది? ఆయన శిష్యులు మరి 2. అంటే ఆ 7 పూర్వ కథ ఉండేది. అనగనగా రాజుగారికి 7 కొడుకులు ఉన్నారంట, వేటకి వెళ్ళారంట. ఇక్కడ కూడా 7 వెళ్ళారు. 7 వెళ్ళి గమనించండి, చేపలు పడుతున్నారు. పడిందా? అందుకే ప్రియులారా, అక్కడ ఒక మాట ఉంటుంది. ప్రభువారు వచ్చి కుడి ప్రక్కన వల వేయమంటారు. అందుకే నేను అంటాను, రైట్ సైడ్ కుడి ప్రక్కన, కరెక్ట్గా రైట్ సైడ్ కనుక మనం పని చేయగలిగితే ప్రతిఫలం వస్తుంది. అందుకే చెదిరిపోయినటువంటి యూదులు దరికి రాగానే మిమ్మల్ని మనుషులు పట్టే జారులుగా చేస్తానని చెప్పాను. మళ్ళా మీరు వెళ్ళిపోయారు. వెళుతూ సాధారణంగా చూడండి,
మరి గమనించండి, ఒక బంగారు తల్లి వెళ్ళిపోతూ కుదిరికే వాళ్ళది, అలాగే ఈ పేతురు గారు వెళ్ళిపోయినప్పుడు మిగతా వాళ్ళు అన్నారు, అయ్యయ్యా మీరు రామన్నారు. కానీ వీరు కూడా ఏం చేస్తారు, 7 వెళ్ళిపోయారు. అయితే వారు దరికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారిని ఏం చేస్తారంట, చేర్చుకున్నారు. ఈవేళ ప్రియులరా, దరికి వచ్చిన వారిని దరుమడి అన్నాడు, దూరము అని ఒక పాట మనం పాడుకుంటున్నాం. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం ద్వారా కలిగే 7 భాగ్యాల్లో 6 భాగ్యాలు ఇవన్నీ ఒకసారి చెప్పాను, ముగిస్తాను. ఒకటి విరచుట. ఏం విరిచారు? మరణపు ముళ్ళను విరిచి నిత్య జీవం ఇచ్చారు. 2 ఏమండి, గమనించండి. 2వ విషయంలో మనం చూస్తాం కదా, ఏమని, నిలచుట. 3వది నడచుట. 4వది తెరచుట. 5వది తుడుచుట. 7వది 6వది చేర్చుట. 7వదిగా ఒక చిన్న మాట. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. పరిశుద్ధాత్మను పొందుడి. 7వదిగా ఇచ్చుట. ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన వెళ్ళిపోతూ ఆయన వారికి పరిశుద్ధాత్మనిచ్చారు. అందుకే అన్నారు భక్తులు, పరిశుద్ధాత్మను కోరుము. పరిశుద్ధాత్మ లేకపోతే ఆ పాట చాలా అద్భుతంగా ఉంటుంది, పైరు లేని చందమేదని చెప్పి. కనుక ఈ దినమందు మనము, తండ్రి గారు చాలాసార్లు చెప్తారు, ఏమండి వేళ ఆత్మను పొందకుండా మీరు బయటకు వెళ్ళొద్దని ప్రభు చెప్పారు. ఏమండి చాలా సందర్భాల్లో ఈ కార్యము కావాలి, ఆత్మ స్నానము కావాలి, నీటి స్నానము తీసుకున్న మనము. అందుకే అంటున్నారు ప్రభు తన శిష్యులకి ఇచ్చుట. వారు గమనించండి, వారికి మరి 7వదిగా మన వాక్యంలో చూస్తున్నట్టుగా వారికి పరిశుద్ధాత్మను ఇచ్చాడు. వారి మీద ఊది వారిని ఏం చేస్తుంటండి, వారికి పరిశుద్ధాత్మను ఇచ్చినట్లుగా మనం గమనించండి. పరిశుద్ధాత్మను పొందుడి. అందుకే వాక్యం చెప్తుంది, అంచె దినముల యందు అంతులేని ఆత్మనిస్తానన్న ప్రభు. ఏమండి, పేతురు గారు ఆత్మను పొందాక అద్భుతం చేయగలిగాడు. ఒక్క ప్రసంగానికి 1000 మంది రక్షణ పొందగలిగారు. ఏమండి, తోమా, మన భారతదేశానికి వచ్చిన తోమా ఇదివరకు అనుమానం అన్నాడు, కానీ ఆత్మను పొందాక బల్లెములతో పొడవబడి క్రీస్తు కథ సాక్షియాడు. ఈవేళ బైబిల్లో చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్లో అనేక మంది, ఏమండి మనం గమనించగలిగితే క్రీస్తు కొరకు సాక్షులుగా ఉన్నారు. కారణం, ఆత్మ శక్తినిస్తుంది. అయినను వారి మీదకి ఆత్మ దిగి వచ్చినప్పుడు వారు శక్తి పొందుతారు అన్నట్టుగా గమనించండి, శక్తి ఇస్తారు. కనుకనే ఈ పునరుద్ధానము ద్వారా, ఈ పునరుద్ధాన కాలములో ప్రభువైన క్రీస్తు వారు మనకిచ్చే భాగ్యములు లేదా ఆశీర్వాదములు 7. క్లుప్తంగా ఈ మాటలు నేను జ్ఞాపకం చేశాను. మొదటిది, ఆయన విరిచాడు, మరణపుములను విరిచాడు. 2వది చెప్పండి, నిలిచాడు. మరియ వెనకాల ఏం చేశారు, నిలిచాడు. ఎప్పుడు మనతో ఆయన నిలిచి ఉంటాడు. 3వది, నిలిచిన ప్రభు నడుస్తాడు, నడిపిస్తాడు. నడవడమే కాదు, తర్వాత ఆయన మన కన్నీరును తుడుస్తాడు. ఏమండి, అంతేకాకుండా వాక్యం చెప్తుంది, మనోనేత్రం అనేటువంటి ఆ స్థితిని తెరిచి ప్రభును చూసే కన్ను ప్రవేశిస్తారు. అంతేకాకుండా మనం చెదరిపోయినప్పుడు ఆయన దరికి వస్తే మరలా చేర్చుకుని ఆయన మన కొరకు తన ఆత్మనిచ్చి వేశాడు. పరిశుద్ధాత్మ కాలములో మనం ఉన్న పునరుద్ధాన కాలములో, ఈ పునరుద్ధానం కాలము కాగానే పరిశుద్ధాత్మ కుమరింపు దినాలు ఉన్నాయి. మనం అడగాలి, ప్రభువా నీ ఆత్మ నాకు దయచేయి. అడిగిన వారికి ఇస్తానన్నారు. అడుగు వాటినెలా పొంది నా నమ్ముడు చెప్పాడు. అడుగుడు మీకు ఇవ్వని చెప్పారు. ఈ లోకంలో ఈవులు కాదు, కానీ ఆత్మను మనం అడగాలి. ఎప్పుడైతే ఆత్మను పొందుకుంటామో, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చిందో, ప్రభు కొరకు గొప్ప కార్యాలు మనం చేయగలం. కనుక ప్రియులారా, ఈ సమయమందు మనము ఈ పునరుద్ధాన ద్వారా, యేసుక్రీస్తు వారి పునరుద్ధాన జీవితం ద్వారా, శిలువ మరణముల ద్వారా ప్రభు ఇచ్చినటువంటి 7 ఆశీర్వాదాలు పొందుకొని అనుభవిస్తూ ఆయన మహిమ రాకడకు రేపు ప్రభు ఆకాశ మండలానికి రాబోతున్నారు కనుక మహిమ రాకడకు మనము ఎగిరి వెళ్ళగల కృప ఈ మహిమ సువార్త సభల ద్వారా ప్రభు మనందరికీ అనుగ్రహించి అందించి మేఘమెక్కించి మహిమను పొందునుగాక. దయగలిగిన తండ్రి, ఈ సమయమందు విత్తబడిన ఈ మాటలు మందరి హృదయములలో ఫలింపచేసి, నీ మహిమ కొరకు నీరు కట్టి ఫలింపచేసి మీరే దీవించుమని ఈ మొదటి సభలో మొదటి సందేశముగా బిడ్డల హృదయాలలో నాటి నీవే వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయమని, ఇంకా జరగలేని సభలు ఘనముగా జరిగించి మీ మహిమను ఇక్కడ దించివేసి మాతో ఉన్నందుకు స్తుతిస్తూ కృప చూపుమని, పునరుద్ధారుడైన మా కొరకు సిలువేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణడవడానికి పునరుద్ధారుడై తిరిగి లేచిన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి.